హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మనం పత్తి గింజల లోడ్కి అయితే వచ్చినాం అనమాట. యాదగిరి నుంచి వచ్చేసి సోలాపూర్కి అయితే లోడ్ అవుతుంది మన బండి. ఫస్ట్ అయితే ఈ అన్న బండి అయితే లోడ్ అయింది, ఇటు పక్క కూర్చున్న అన్న బండి అయితే లోడ్ అయింది. నెక్స్ట్ టైం అయితే మన బండి అయితే పెట్టించారు అనమాట. మనం నైట్ అయితే వచ్చి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ పెట్టుకున్న తర్వాత మన బండి అయితే లోడుకు ఇప్పుడు ఉదయం ఆ బండి లోడ్ చేసిన తర్వాత అయితే మనది పిలిచిరు అనమాట. పిలిచిరు, మనం అయితే లోడింగ్కి పెట్టినాం బండి. చూడండి ఇక్కడ లోడ్ అయితే అవుతుంది. చూడండి వాళ్ళైతే బస్తాలు అయితే కొన్ని నింపారు అనమాట. కొన్ని నింపి ఇంకా కొన్ని అయితే నింపాలన్నమాట. మనకు కొన్ని నింపి అయితే లోడ్ చేస్తున్నారు. అంతవరకు లోడ్ చేసిన తర్వాత మళ్ళీ నింపి మళ్ళీ లోడ్ చేస్తామని అన్నారు. చూడండి ఇక్కడ అక్కడ నుంచి అయితే ఆ పత్తి గింజలు అవి అయితే పడుతుంది అవతల నుంచి పడుతుంటే ఇవన్నీ ఇది కూడా అదే కుప్ప అయితే అన్ని బస్తాలు నింపి మనకైతే లోడ్ అయితే ఇస్తారనమాట. ఇంకోటి కూడా ఏమైందంటే ఇది మా ముందర చేసిన బండి కూడా అక్కడ ముంగడ పోగానే అదైతే మొత్తం కూలిపోయిందనమాట. వేన్ అయితే అదే చూసి రావడానికి అయితే వెళ్ళిండు. చూడండి చూసి అయితే వస్తుండు. మొత్తం అయితే పడ్డది అది అంటే పడ్డది అని చెప్పిండు. చూడండి మొత్తం కూలిపోయింది, మళ్ళీ వేయాలి దాన్ని అయితే అని అన్నాడు. అయితే వేరే బండి అనమాట, ఈ అన్న బండి కాకుండా ఇంకొక బండి అనమాట. మొత్తం 3 బండ్లు అయితే ఆ 2 బండ్లు అయిపోయినాయి. మనదైతే చేస్తారు ఇప్పుడు. చూడండి మొత్తం పత్తి గింజలు ఇవన్నీ ఇదంతా అదే అండి. అక్కడ ట్రాక్టర్ ఉన్నది కదా, ఆ ట్రాక్టర్ పెట్టి వాళ్ళే మొత్తం ఏం చేస్తారంటే మొత్తం దున్నుతున్నారు అనమాట. మొత్తం ఆరబోసి మళ్ళీ అంతా దగ్గర కుప్పనూకి మళ్ళీ ఆరబోసి మళ్ళీ దగ్గర కుప్పనూకి అట్లయితే లోడ్ ఎత్తుతున్నారు. ఇదైతే హైట్ అయితే చాలా హైట్ వచ్చింది. మన చూడండి ఇదైతే లాస్ట్ నెట్ వరకు అయిపోయింది. మన లోడ్ అయ్యేసరికి నైట్ అయితే 11 అయిందండి. 11 వరకు వాళ్ళు లోడ్ చేస్తూనే ఉన్నారు. చూడండి ఎంత హైట్ వచ్చిందంటే చాలా హైట్ వచ్చింది. మన క్యాబిన్ మీద చాలా హైట్ వచ్చింది. క్యాబిన్ మీద 7 బస్తాల హైట్ వచ్చింది. అసలే మనకు లెఫ్ట్ సైడ్ కట్టలు కొంచెం వీక్ ఉండే. అసలు మొత్తం అయితే హైవే ఎక్కేసరికి అయితే మన బండి మొత్తం వాలిపోయిందనమాట. మొత్తం అయితే వాలిపోయింది. చాలా భయపడుకుంటా నిమ్మలంగా వెళ్ళిపోయినాము. చూడండి ఇంకా లాస్ట్ నెట్ వేస్తున్నారు. చాలా హైట్ అయితే వచ్చిందన్నమాట లోడ్ అయితే. చూడండి పత్తి గింజల లోడ్ అయితే ఈ టైప్ వస్తుంది అనమాట. మీ క్యాబిన్ మీద కూడా చూడొచ్చు. చూడండి నైట్ టైం కాబట్టి అంత క్లారిటీ కనపడట్లే. 7 బస్తాల హైట్ అయితే వచ్చిందనమాట. చూడండి 7 బస్తాల హైట్ అయితే వచ్చింది. మొత్తం అయితే చాలా హైట్ వచ్చింది. పత్తి గింజలు అయితే చాలా డేంజర్ అనమాట. హైట్ వస్తుంది కాబట్టి వెయిట్ ఉండదు కాబట్టి హైట్ చాలా వస్తుంది. వీటికైతే రింగులు అంటూ వేసుకొని గట్టిగా లాగించుకుంటే తాళ్ళు గుంజుకుంటేనే మంచిగా ఉంటుంది అనమాట. వీటికి అన్నిటికీ తాళ్ళు రింగులు వేసి గుంజుకోవాలన్నమాట. వాళ్ళే కడతారు. వాళ్ళని కట్టమంటే వాళ్ళే కడతారు అనమాట. చూడండి మొత్తం లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లాస్ట్ నెట్ అయితే వేస్తున్నారు. లాస్ట్ నెట్ వేసినాక మన బండి అయితే బయలుదేరి కాటాకు పెట్టుకోవాలన్నమాట. వాళ్ళైతే ఇక్కడనే పట్టాకి ఇట్లా కట్టుకో, అక్కడికి పోయినాక అయితే మళ్ళీ కూలుతున్నాయి కదా అని అంటున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ కట్టుకుంటే ఒకవేళ తక్కువ వచ్చినా మళ్ళీ ఇబ్బంది అవుతుందండి. అందుకనే కాంటా దగ్గరికి పోయినాకనైతే మనం అయితే పట్టా అయితే కట్టుకోవాలన్నమాట. వాళ్ళైతే ఇక్కడనే కట్టుకోమంటారు. ఎందుకంటే ఇందాక కూలింది కదా, అదైతే పట్టా బరువు మీద కూడా ఆగుతుంది అన్నట్టుగా వాళ్ళైతే అన్నారు అనమాట. ఇక్కడనే కట్టుకోని మనమైతే ఇక్కడైతే కట్టుకోలేదు. పొయ్యి అయితే అక్కడ పెట్టుకున్నాం అనమాట. నైట్ ఇక్కడైతే రింగులు వేసి మొత్తం గుంజేసుకున్నాం. మన లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి చీకట్లో అయితే కనపడట్లేదు, ఎందుకంటే లైట్ వెళ్తురు లేక మొత్తం అయితే కనపడట్లేదు. మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది మనదైతే లోడ్ అయితే. అక్కడి కాంటా దగ్గరికి వెళ్ళినాక అయితే మనం అక్కడ పట్టా కట్టుకొని రేపు మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ అయితే చేస్తామన్నారు అనమాట. పట్టా ఇట్లా మొత్తం కట్టుకొని ఆ బిల్లులు వచ్చేసరికి అయితే మనకు టైం పడుతుంది అన్నారు. చూడండి ముందర అయితే ఎంత హైట్ అంటే చాలా హైట్ అయితే వచ్చిందనమాట మనకు. అసలు మేమైతే అంత హైట్ వస్తుందని అయితే అనుకోలేదు. చాలా హైట్ వచ్చింది. మనకు అంత హైట్ వేసిన టన్నేజ్ అయితే 29 టన్నులే వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ అండి.